ఉన్నంత వరకు వాళ్ళని బాగా చూసుకోండి, అది ఒక్కటే చెప్పగలుగుతా. నేను మొన్న కూడా నాగార్జున సార్ మా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలోనే ఇది కంటిన్యూ చేస్తాను నేను, ఇది తల్లిదండ్రుల గురించి. అరే ఒక్కటరా, ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల గొడవల వల్ల పోరి విడిపోతుంది, పోరాలు విడిపోతారు, లవ్ బ్రేకప్లు అవుతాయి. ఇక నువ్వు ఇక ఎంత ప్రేమించినావో అంత దుష్మన్ అయిపోతాడు ఆడు, అంత దుష్మన్ అయిపోతుంది ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి అబ్బాయి అంత దుష్మన్ అయిపోతాడు. అర్థమైందా? కానీ తల్లిదండ్రులకి నువ్వు ఎన్ని లంగ పనులు చేసినా, నువ్వు ఏం చేసినావు, తల్లిదండ్రుల ప్రేమ మాత్రం నీ మీద అస్సలు. కానీ ఈ మధ్య నీ మోటివేషన్ బాగా వేయలేదు. ఒకటి లాస్ట్ టైము నాకు ఒక ఇంటర్వ్యూలోని ఏదో చెప్పావు చూసావా, అంటే అనుభవం రా లైఫ్ లో. నేను 17 years ఉన్నప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి, ఇక్కడ డిగ్రీలో 18 years అప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి, నేను ఇక్కడ సినిమా కొత్త బంగారు లోకం చేసిన, ఒకటే రూమ్ లో 12 మంది ఉండి, అలాంటి లైఫ్ నుంచి లీడ్ చేసిన నేను. అలాంటి దగ్గర నుంచి చాలా మందిని జనాల్ని చూసుకుంటూ వచ్చిన నేను, మా పరిచయాలు పెరిగినాయి, ఎంతమందిని చూసిన నేను. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరికి ఎప్పుడు వాల్యూ, వాళ్ళు ఎట్లుండాలి ఏంది అనేది అదంతా. ఈవెన్ నా లాస్ట్ సినిమా కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్. నాకు ఒక తప్పు తెలుసుకున్నా, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నేను అది ఖచ్చితంగా ఇస్తాను. నేను అందరు అంటారు నీకు సినిమాలు సెట్ అవ్వవు, లేకపోతే ఏదవ్వవు అది అని. కానీ నేనేమంటానంటే, నేను కష్టపడి మంచి కంటెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ముందుకు వెళ్తా. వీళ్ళ మాటలు విని మనము డిమోటివేట్ అవ్వద్దు. నీ క్యాపబిలిటీ ఏందో నీకే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా చేసేటప్పుడు అరే ఎందుకురా జాబ్ చేసుకో అనే ఉంటారు నిన్ను కూడా. అందుకే జాబ్లో జాయిన్ అయిపోయింది. అది ఏ జాబ్ లో? నా ఛానల్ పక్కన పెట్టి వేరే ఛానల్లో జాయిన్ అయ్యింది. అవునరా, ఏదైతే నువ్వు నీ వృత్తి ఆపుకోలే, వృత్తి అనేది నేను వృత్తి ఆపుకోలే కదా. అర్థమైందిలే, అదేలే. నువ్వు జాబ్ లో జాయిన్ అయినావు, గోల్డ్ రింగ్లు కొన్నావు, డైమండ్ రింగ్లు కొన్నావు, 2 సంపాదిస్తున్నావు, ఐ డ్రీమ్ లో బాగా శాలరీ 3.5-4 లక్షలు ఇస్తున్నారు జీతం అని చెప్పి, నెలకు 4 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నావు అంటే నువ్వు గ్రేటర్ రా నిజంగా. నువ్వు హ్యాట్స్ ఆఫ్ టు యూ, నిజంగా సో హ్యాపీ ఫర్ యూ. అలాగే 1 లక్ష నెలకి ఫండ్స్ ఇవ్వాలా, నెలకు ఒక మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి ఇవ్వు. ఇన్ని రోజులు నీ మీద నమ్మకం పెట్టుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసి ఏదన్నా అయిపోయిందా. అరే నాకు ఒకటి అర్థం కాదురా, జీవితంలో అమ్మా నాన్న ప్రేమని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అంటారు కదా, అది నిజం తెలుసా? ఎందుకు తెలుసా? ఓ గొడవ వల్లనో లేకపోతే చిన్న మిస్టేక్ వల్లనో బ్రేకప్లు అయిపోయి విడిపోతారు అమ్మాయిల అబ్బాయి. కానీ అమ్మా నాన్న విడిపోరు. అది అమ్మా నాన్న ప్రేమ. అంటే మన పుట్టించింది మనది, ఇది మన చూసుకునేది, మన గురించి తెలిసింది, మనం ఏంటో ఎక్కువ తెలుసు వాళ్ళకే కదా. మనం అర్థం చేసుకునేది కూడా వాళ్ళే. మన గురించి మనం ప్రేమించిన అంటే లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుస్తుంది, అన్నీ తెలుసు. కానీ అయినా కూడా ఈగో ప్రాబ్లం వల్ల చల్ అని చెప్పేసి విడిపోతారు. ఇవాళ రేపు నార్మల్ అయిపోయింది అంతా. అవును, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏదేదో నడుస్తుంది ఇప్పుడు జనరేషన్. అదే అయిపోయింది. ఇక చెప్పినా కదా మొన్న లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మన 90s బ్యాచ్ ఏదైనా చూసినామంటే అంతే లైఫ్. నిజం. 91 రా, 91. నేను స్కూల్ చదువుతున్నప్పుడు నువ్వు కొత్త బంగారు లోకంలో వచ్చాను అనుకుంటా. నువ్వు ఎంతరా నీ డేట్ ఆఫ్ బర్త్? 96. నీకన్నా పెద్దోడే కదరా. ఎంత? 91 రా. 91 కాదు, 5 సంవత్సరాలు 88, 89. నీ ముద్ద కింద సిగ్గుండాలి. అది ఎంత బాగా చెప్పావు. బ్రేకప్ గురించి చెప్తావు. బ్రేకప్ ఏమైనా ఉందే ఇంటి మధ్యలో? ఉండే, అప్పుడు ఉండే. ఎన్ని? 2 బ్రేకప్లు. రీజన్లు ఏ గొడవలు, ఈగోలు అవన్నీ అయిపోయినాయి. అవన్నీ ఎందుకులే కానీ, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకులే కానీ. బట్ ప్రెసెంట్ ఐఎమ్ హ్యాపీ. కదా, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అన్న కదా, చెప్పుకుంటున్నావు అంట కదా ఫ్రెండ్స్కి. ఏమని? ఇలా నేను ఒంటరితనం నాకు వస్తుంది. మొన్నటి దాకా ఉండే, బట్ మొన్నటి నుంచి కొంచెం నా లైఫ్లో ఒక గోల్డెన్ డే స్టార్ట్ అయినాయి మొన్నటి నుంచి రీసెంట్లీ. ఏంటో అదే చెప్తా తర్వాత, ముందు చెప్తా. ఏంటి మామూలుగా ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ అంతే. పెళ్ళి అలాంటి ఆలోచన? పెళ్ళి చేసుకుంటా ఎప్పుడు, నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్లోనే చేసుకుంటా ఇన్షాల్లా. ఈ ఇయర్ పెళ్ళి కాదు, శోభనమా? గలీజ్ గానే ఉన్నదేంద్రా నువ్వు. ఐ డ్రీమ్ లో ఇంత మంచి పెళ్ళి కాదు, లైక్ ఎంగేజ్మెంట్ అన్నా చేసుకోవాలని ఈ సంవత్సరం. కాదు పెళ్ళి కాదు అంటే నాకు అర్థం కాలే. ఏం చిల్లర కానివిరా.
ఏం కాదులే, ఇద్దరం మాట్లాడుకోవాలి. చెప్పు. మందు మానేసావంటే ఎందుకు, రీజన్ ఏంటి? మందు ఎప్పుడు? అరే నేను మందు ముందన్న తాగేటన్నారా నేను? అప్పుడప్పుడు ఇలా కళ్ళు తాగేటండి, ఇంకేమైనా తాగేటన్నారా నేను? చాలా కనబడ్డా నేను. ఓ చాలా సార్లు కనబడ్డా. అవును, మందు తాగా ఫస్ట్, కళ్ళు తాగుతా ఎప్పుడన్నా ఒకసారి. మా మమ్మీకి ప్రామిస్ చేసిన, అది కూడా మానేసిన. మమ్మీకి ప్రామిస్ చేసి మానేసావా? మా మమ్మీ 4 days బ్యాకే నాకు, అరే నువ్వు కళ్ళు కూడా తాగద్దు, ఏం నువ్వు అసలు ఆల్కహాల్ అనేది ముట్టద్దు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి మానేసిన. నేను తాగడమే కళ్ళు తాగుతా, ఇంకేం తాగా నేను. సో అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఎంత పెద్ద పార్టీ అయినా ఎవడు ఎంత ఫోర్స్ చేసినా కూడా నో. కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ లైఫ్కి బిజినెస్ లైఫ్, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు, ఇండస్ట్రీ లైఫ్లో ఉన్నప్పుడు నీ జర్నీ, ఇప్పుడు బిజినెస్ చేసినప్పుడు ఈ 4 రోజులు నీ మనస్తత్వం కానీ, నీ మేనరిజంలో ఏమైనా తేడాలు కానీ అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు చూడు, సినిమా ఉన్నప్పుడు, సినిమాలు చేసేటప్పుడు మనం ఎలా ఉంటుంది, లైక్ ఫేమ్ ఉండి ఇది ఉండి అలా ఇలా ఇలా ఒక లైఫ్ అనేది వెళ్తుంది. కానీ బిజినెస్ చేసినప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా నీకు అంటున్నారు? డిఫరెన్స్ ఉంటాయి. నీకేందంటే సినిమా అనేది ఏంద్రా, నిజం చెప్పాలంటే పోవాలి, షూటింగ్కి వెళ్ళాలి, చేసినామా వచ్చినామా మంచిగా. ప్రమోషన్ టైంలో ఒక 4-5 మన పక్కన ఉంటారు, ఒక 10 మంది పక్కన ఉంటారు. ఇంటర్వ్యూస్ అని, హడావడి అని, అదంతా ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. వీడికి వస్తే సెలబ్రిటీ ఫీల్ రాదు. వీడికి వస్తే మన దుకాణం, మన కథ, మనం నడిపియాలి, మనం సిగ్గుపడద్దు. పుల్లిగడ్డలు కూడా పోసినా అంటే అర్థం చేస్తాం. అది మందు పెట్టే ఆలోచనలు ఏమున్నాయండి? ఆల్కహాల్ మందు పెట్టా. నేను ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఎందుకు, చాలా మంది ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే ఆల్కహాల్ ఉన్న రెస్టారెంట్ కూడా ఫ్యామిలీ అంటారు. నేను అది బిలీవ్ చేయను. నాకు కూడా అర్థం కాదు. బార్లో రానియరు చిన్నపిల్లల్ని, అవును, వైన్ షాప్కి చిన్నపిల్లలు రానియరు. అదే మందు తాగే కాడ చిన్నపిల్లల్ని, అది ఫ్యామిలీ రెస్టారెంట్ అని పేరు ఎట్లా పెడుతున్నారో నాకు అర్థం అవుతుంది. నాకు ఇంతవరకు పిల్లల్ని పెట్టుకొని పక్కన మందు తాగుతా అంటారు. అలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ దాన్ని ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఎట్లా అంటున్నారో నాకు అర్థం కావట్లా. నేనేందంటే నా రెస్టారెంట్ ప్యూర్ ఫ్యామిలీ రెస్టారెంట్. వచ్చి మంచిగా హ్యాపీగా అంబియన్స్, నా పార్ట్నర్ ఉన్నారు, ఆయన అండ్ వాళ్ళ వైఫ్, మా చెల్లె. ఇద్దరేంది పాపం, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ ఫీల్ వస్తుంది వీడికి వస్తే. ఫ్రాంక్లీ స్పీకింగ్ కళింగపట్నం స్పెషాలిటీ అది. ఏది చెప్తాను ఏంటి? అరే ఒక హైలైట్ జరిగిందిరా. నేను ఇన్స్టాగ్రామ్లో మా సోను అని ఒక స్నాప్లికా అని ఒక ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, స్నాప్లికా, వాడు వచ్చి వీడియో తీసిండు ఓపెనింగ్ రోజు. సో ఓపెనింగ్ రోజు వీడియో తీస్తే నా పార్ట్నర్ ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, మా చెల్లె ఏంది అది వీడియోలో మొత్తం నేను కనబడుతున్నా, పార్ట్నర్ ఒక్క దగ్గర కనబడ్డాడు, మొత్తం నేనే కనబడతాను. వాళ్ళ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ఏంది మొత్తం సోయలే కనబడతా, సోయల్కి హ్యాండ్ ఓవర్ చేసేసిర్రా మొత్తము అది ఎలా అన్నారంట. నేను ఎప్పుడు రెస్టారెంట్ రాగానే, ఓనర్ మీరన్నా మీరు అంటే, అన్న గులాబ్ జాములు తీసుకురా అన్న అర్జెంట్ అన్నాడు. అదేంటంటే ఓనర్ మీరన్నా అని చెప్పేది. బాయ్ అబ్బాయి ఎందుకురా నాయన ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి, వాడేమో సెలబ్రిటీలు వస్తాడు, వాళ్ళ వీడియోలు తీసుకుంటూ ఉంటాడు. మా పార్ట్నర్ అని చెప్పిన, వాడేమో అటు తీయడు, మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడు, ఎడిట్ చేపిద్దాం అంటే. అట్లా కూడా సుక్కలు కనబడతాయి. కాదు, నార్మల్గా పార్ట్నర్స్ గొడవలు అవుతాయి కదా, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఒక 4 daysలో నేను ఒక్కరోజు కలిసి అదే రోజు నమ్మి నేను ముందుకెళ్ళి 4th day నేను ఓపెనింగ్ చేసిన అంటే రెస్టారెంట్, నువ్వు అర్థం చేసుకో, అంత మంచోళ్ళు రా. నీకు అర్థమవుతుంది, ఇప్పుడు వస్తాడు ఆయన, పిలిపిస్తా, నువ్వు చాలా మంచోళ్ళు. మనుషులు చూడంగానే అర్థమైపోతారు ఎలాంటి ఏంటనేది. దీన్ని ఎక్స్టెండ్ చేయడం ఓన్లీ ఫుడ్ బిజినెస్ అని, లేకపోతే ఇదేనా ఇంకా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం? ఫుడ్ బిజినెస్ రా, ఇదే నేమ్ మీద ఎక్స్టెండ్ చేయాలి. దీన్ని అంటే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంకో ఫ్రాంచైజ్ అట్లా. సో ఆల్రెడీ ఫ్రాంచైజ్ అడుగుతున్నారు. సో 20 తర్వాత, ఈ January 20 తర్వాత మాట్లాడదాం. జొమాటో, స్విగ్గీకి అవైలబుల్ ఇచ్చిన, బాగానే నడుస్తుంది అది కూడా. బాగా నడుస్తుంది. కాదు మరి, ఇప్పుడు ఈ మణికొండ చుట్టూ పరిశీలన అంతా బ్యాచిలర్స్ వాళ్ళందరూ ఎక్కువ కదా, కర్రీలు అలా ఏం లేదురా నా దగ్గర. ఇందులో కర్రీస్ ఉన్నాయా అవైలబుల్? కర్రీ పాయింట్ అక్కడ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా, అందరు బతకాలి, మనం బతకాలి, మనతో పాటు 10 మంది బతకాలి. నేను కర్రీస్ పెట్టేసుకొని నేనే అన్ని చేసుకొని నాకు వద్దు. నాదేంది, ఒక ఫ్యామిలీ వచ్చి, ఒక టోటల్ ఫ్యామిలీ వచ్చి నా రెస్టారెంట్లో తినే కాన్సెప్ట్ నాది. కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ వితౌట్ ఆల్కహాల్. థాలీ, అన్నము అలా ఏం లేదు నా దగ్గర. అన్నము లేదు, అన్నము
కొబ్బరి అన్నం ఉంటుంది, చికెన్ కర్రీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. మరి మీల్స్ తినాలనుకుని వచ్చే వాళ్ళ పరిస్థితి థాలీ థాలీ తినాలనుకునే వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్న రెస్టారెంట్ ఇంకోటి ఉంటాయి, థాలీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ రావాలనుకుంటారు కదా, నేను సోహెల్ రెస్టారెంట్ రావాలి, నేను థాలీ తినాలి. ఇప్పుడు అన్ని పెట్టాలంటే ఐటమ్ కుదరదు కదా. మా దగ్గర స్పెషల్ ఏంటి కదా, దానికి కూర్చోడానికి ఇది ఉంది, రెస్టారెంట్ చైర్స్ ఉన్నాయి, కిచెన్ ఉంది. అట్లుండదురా. ఇప్పుడు ఏదో నువ్వు వెళ్ళి నువ్వు ఇప్పుడు నవాబ్ హోటల్కి పోయి నాకు పప్పన్నం కావాలంటే దొరకదు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏంది, నీకు వెజ్లో కావాలంటే గుత్తంకాయ బిర్యానీ ఉంది. నా దగ్గర బిర్యానీ ఫేమస్. పులావ్స్ కాదు, బిర్యానీ మొత్తం బిర్యానీ కాదు. నాకు డౌట్, చికెన్ ఉంటేనే బిర్యానీ లేదు, మిగతా అంతా పులావులని ఫైట్ చేశారు నాతో కొంతమంది. దానికి ఇప్పుడు నాకు సరైన పాయింట్, వెజ్ పన్నీర్ అవని, మష్రూమ్ అవని, వంకాయ అవని, ఏది ఉన్నా అది పులావ్. చికెన్ ఉంటేనే బిర్యానీ. పులావ్ ఏం తెలుసా, ప్రాపర్ పులావ్ తహారీ అంటారు యాక్చువల్లీ. తహారీ అంటే మా దాంట్లో చెప్తున్నా. తహారీకి బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే, బిర్యానీ మసాలా రైస్ సపరేట్ ఉంటుంది, నార్మల్ రైస్ సపరేట్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు తహారీ మొత్తం ఒకటే దాంట్లో మిక్సప్ అయి ఉంటుంది మసాలా. సో పులావ్ కూడా చూసుకో, బిర్యానీలో లోపల నీకు మసాలాది ఇది వస్తుంది, పైన నీకు కొంచెం ఆ రైస్ బగారా రైస్ లాగా వస్తుంది, పైన నార్మల్ రైస్. ఆ రెండు మిక్స్ చేస్తే మసాలా లాగా నీకు టేస్ట్ వస్తుంది. పులావ్లో ఏంటంటే ఆల్రెడీ మొత్తం మసాలా మిక్సప్ అయి ఉంటుంది, దానికి ఒక సపరేట్. పులావ్స్లో కూడా నీకు చాలా రకాలు ఉంటాయిరా. కొంతమంది ఇప్పుడు ఆంధ్రాలో పులావ్ వేరే చేస్తారు, తెలంగాణలో పులావ్ వేరే చేస్తారు. పులావ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి వైట్ రైస్ అండ్ ఆ వైట్ రైస్ ఇన్ ద సెన్స్ కొంచెం బగారా రైస్ అండ్ కొంచెం బిర్యానీ ఫ్లేవర్ మసాలా, ఈ రెండు కలిపితే బిర్యానీ రా. పులావ్ వచ్చేసి ఏంటంటే నీకు బేసికలీ మొత్తం నీకు ఒకటే దాంట్లో మొత్తం నీకు మిక్సప్ అయి ఉంటుంది, ప్లస్ దానికి సపరేట్ టేస్ట్ అది. సో వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది, వెజ్ పులావ్ కూడా ఉంటుంది. వెజ్ పులావ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వెజ్ బిర్యానీ ఈజ్ డిఫరెంట్. బిర్యానీలో అదే నువ్వు మసాలా ఏదైతుందో అందులో నీకు పన్నీర్, క్యారెట్, నీకు బీన్స్ అవి ఇవి మిక్సప్ అయ్యింది, నీకు అది బిర్యానీ. పులావ్లో కూడా అంతే, నీకు చికెన్ పులావ్, మటన్ పులావ్ ఏదైతే ఉంటుందో, పులావ్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం మిక్సప్ అవుతుందిరా మసాలా. అది కాదు, మొన్న యూఎస్ఏ ఏదో ప్రాజెక్ట్ చేశారు కదా, ఏమైంది? 50% అయింది. ఇప్పుడు ఇక్కడనే ఇండియాలో ఇప్పుడు మళ్ళీ కొంచెం షూట్ ఉన్నది, అది చేసేస్తే ఇంకా యూఎస్లో ఒక 10 days షూట్ చేసేస్తే అది అయిపోతుంది. అదో డిఫరెంట్ జోనర్ అది. దీనివల్ల అది ఇబ్బంది అవ్వదా? ఏమవ్వదు, గడ్డం అందుకే కదా పెంచేది. కొత్తదా? కొత్త ప్రాజెక్ట్? ఇదే ప్రాజెక్ట్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి నేను, చేసి ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఒక్కటిరా, నేను ఒకటి చెప్తా. చాలామంది ఏమంటారు అంటే కంటెంట్ ఉంటే కంటెంట్ లేకుండా నువ్వు వస్తే ఎట్లా అది అని తిట్టుకుంటారు. బట్ మనలాంటి వాళ్ళకి ఏంటంటే, అంటే నాలాంటి వాళ్ళకి ఏంటంటే బేసికలీ ఇప్పుడు నాకు చెప్పంగానే నేను హీరోల పేర్లు చెప్పా, మరి కొంతమంది ఎంత ఫ్లాపులు పెట్టినా కూడా వాళ్ళ మీద 10 కోట్లు 15 కోట్లు పెడుతూనే ఉంటారు జరుగుతూనే ఉంటాయి సినిమాలు. బట్ మనలాంటి వాళ్ళు ఎవరైతే చిన్న నుంచి స్టార్ట్ చేస్తామో వాళ్ళ వాళ్ళకి టైం రావడానికి టైం పడుతుంది. ఆ లోపు డిఫరెన్స్ ఏం లేదురా. అంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ దిస్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బూట్కట్ బాలరాజు కానీ, లక్కీ లక్ష్మణ్ కానీ, లేకపోతే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కానీ, లేకపోతే మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ, ఇది చేసేటప్పుడు నాకు స్టోరీస్ నాకు నచ్చినాయి. బట్ నాకు ఆ టైంలో నేను మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను 1.5 year ఆగిన, సినిమా రిలీజ్ అవుతుందని. 1 year తర్వాత నేను బూట్కట్ బాలరాజు ఒప్పుకున్నా. 1 year దాకా నేను ఏం చేయలే, ఎందుకంటే మిస్టర్ ప్రెగ్నెంట్ రిలీజ్ అవుతుందని. బట్ మిస్టర్ ప్రెగ్నెంట్కి బిఫోర్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ మిస్టర్ ప్రెగ్నెంట్ థర్డ్ రిలీజ్ అయింది, అంటే థర్డ్ మూవీ రిలీజ్ అయింది దాంట్లో. సో నేను ఏంటంటే ఇప్పుడు ఒక్కటిరా, నాకు చాలా మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ ఆ టైంలో రాలే. నాకు వచ్చిన అవకాశాన్ని నేను కొంచెం దాన్ని ఉపయోగించుకున్నా. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లాగా నాకు ఒక మెట్టు లాగా అయింది. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర కంటెంట్ ఉన్న స్క్రిప్ట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ దొరకడు. ప్రొడ్యూసర్స్తో వచ్చిన స్టోరీస్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండదు, అది బాధ. ఇప్పుడు నా దగ్గర కంటెంట్ ఉంది, నాకు ప్రొడ్యూసర్స్ కావాలి అని అంటే నేను కింద మీద పడాలి. కష్టం రావడానికి, కష్టం. అది వచ్చిన అవకాశాన్ని దానిలోనే ఎంత బెటర్ ఇవ్వగలుగుతామని చూసుకొని ముందుకు వెళ్ళిపోయినా. కానీ ఇప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేసేది నేను అనుకున్న కంటెంటే తీస్తా, ప్రొడ్యూసర్ దొరికేదాకా ఆగుతా. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే కోరుకున్నారో డెఫినెట్లీ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ దాట్, డెఫినెట్లీ వస్తా. డన్. మీ గురించి కానీ మీ మమ్మీ గురించి కానీ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా?
ఆమె ఎవరు రీప్లేస్ చేయలేరు, దట్ ఐ కెన్ సే. ఎప్పుడన్నా మనం బాధలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పక్కన కూర్చుంటే ఆ ధైర్యం అనేది వేరుంటుంది. అరే నా లైఫ్ కేంద్ర పోయి జీవితంలో విలువైన వ్యక్తులు నాతో ఉన్నారు, జీవితంలో విలువైన వాళ్ళు నాతో ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. లేనప్పుడు వాళ్ళ విలువేందో ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. వాళ్ళని లేని లోటు ఎవరు తీర్చలేరు. ఇది ఒక్కటి మాత్రం మా అమ్మ ప్రేమ ఎప్పటికీ నాతో ఉంటుంది. ఐ డోంట్ నో ఆవిడ బ్లెస్సింగ్ ఏనేమో, ఇది తెలియకుండా ఇంత మంచి రెస్టారెంట్, ఇంత మంచి పార్ట్నర్ ఇదంతా నాకు దొరికిరు. మంచి మనుషులు, లైఫ్ కొంచెం ఆమె బ్లెస్సింగ్ వల్లనే కొంచెం నాకు ఇప్పుడు ఇదైందని చెప్పేసి అనుకుంటా. ఆమె ఎక్కడున్నా కూడా నా కొడుకులు బాగుండాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇది మాత్రం నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఈ ట్రోలింగ్ అవన్నీ జరిగినప్పుడు మమ్మీ చూసారా? అన్నీ చూసారు శివ. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే, నేను ఏం చేసిందో నాకు అర్థమవుతలేదు. ఒక్కొక్కసారి ఏంటంటే అతి మంచి కూడా తప్పేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి కెమెరా ముందు యాక్ట్ చేయాలేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉండొద్దు యాక్టర్ అనేటోడు అని చెప్పేసి అది మాత్రం నేను తెలుసుకున్నాను. ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు నేను చాలా ఇదైనా శివ. నేను ఒక విషయం చెప్తా, నేను ఇందాకే చెప్పిన, ఎవరో నాకు డబ్బులు సినిమా చేస్తామని చెప్పేసి డబ్బులు పెట్టి ఇంకో మెయిన్ ప్రొడ్యూసర్ ఆయనకి ఏదో ఇబ్బంది అయిపోయి ఆయన ఆగిపోయి, తర్వాత నేను చలో ఆయన ఇబ్బంది పడకూడదు, నన్ను నమ్మి వచ్చినోడు ఆయన ఎవరో వ్యక్తి, నాకు తెలియని వ్యక్తి వచ్చి నాకు డబ్బులు పెట్టినది. నేను డబ్బులు పెట్టడం వల్ల నేను ఎంతో కష్టపడ్డా, సినిమాకి కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడ్డా, ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి కింద మీద అవుతుంది. అలాంటిది అంతమంది టెక్నీషియన్స్ని పెట్టి నేను సినిమా చేసినాను. సరే మేబీ స్క్రిప్ట్ రాంగ్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా, కానీ కష్టానికి అట్లీస్ట్ విలువ ఇస్తే బాగుండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ టైంలో మా మమ్మీ డాడీ ఎప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు యూట్యూబ్ ఆన్ చేసుకొని కూర్చుంటారు. ఆ సజెషన్లో యూట్యూబ్లో ఇట్లా ట్రోలింగ్ది వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. మనం చేసిన తప్పు కూడా కాదు, నేను బయటికి వచ్చి చూడండి అన్న అని చెప్పేసి అనుకున్నాను. అంతెందుకు సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా చాలామంది సెల్ఫీ నేను అందరికి ఇచ్చిన. మొన్న వైజాగ్ పోయి ఉండే రీసెంట్లీ, సెల్ఫీ తీసుకొని వాడు తాగొచ్చి వాడు కూడా అన్న నేను కూడా చెప్తాను అన్నట్టు. ఏంటిదంటే చూడండి అన్న అది ఇది అని అంటాడు. అంటే వాడు సెల్ఫీ అట్లా కూడా నేను అవమానంగా నేను కొన్ని జరుగుతున్నాయి నా లైఫ్లో. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ హాంటింగ్ మీ. బట్ డెఫినెట్లీ మా అమ్మ బ్లెస్సింగ్తో డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ బిగ్ బ్యాంగ్ 100%. నేను అంత ఈజీగా వదిలిపెట్టా. నేను అనుకున్న సాధించే వరకు మాత్రం వదిలిపెట్టా, ఎవరేమని అనుకుని. డెఫినెట్లీ నేను మంచి సినిమాతోని మళ్ళీ అందరూ శబాష్ అనుకునేలాగా చెప్పిస్తా. కానీ మా అమ్మ వాళ్ళు అయితే బాధపడ్డారు ఆ ట్రోలింగ్ వల్ల, చాలా బాధపడ్డారు. ట్రోలింగ్ అనేది మనలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ట్రోలింగ్లు కానీ లేకపోతే ఒకటేసారి అటాక్ కానీ అంటే ఇలాంటివి అయినప్పుడు మన కెరీర్లో ఆగిపోయేంత ఇదికి వెళ్ళిపోతాం మనం. వాడికి జస్ట్ ట్రోలింగ్ మాత్రం యూట్యూబ్లో టిక్ అని కొట్టుకొని ట్రోలింగ్ పెట్టుకుంటాడు, లేకపోతే ఏదో పని చేసేస్తాడు. బట్ అది మన జీవితం, అది మన మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు మరి మొన్న నేను రీసెంట్లీ చెప్పకూడదు కానీ మొన్న రీసెంట్లీ ఒక చిన్న బాబు ప్యాంక్రియాస్తో ఇదైనప్పుడు 4 లక్షల వరకు నేను అడ్జస్ట్ చేసి నా దగ్గర నుంచి 1 లక్ష, మిగతా దగ్గర నుంచి ఒక హర్ష సాయి పాపం 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఇంకొక 2 లక్షలు అటు వీళ్ళని నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరిని తీసుకొని నేను వెళ్ళి ప్యాంక్రియాస్ అది ఒక చాలా సీరియస్ ఉంటే లోపల కడుపులో 2 years బాబు, చిన్న బాబు. మరి అవన్నీ ఎందుకు దాన్ని వైరల్ చేయరు, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు? ఓన్లీ చూడండి అన్న అని చెప్పి థియేటర్ నుంచి బయటికి వచ్చిన సోయల్ మాత్రమే కనబడతాడు మీ అందరికీ. బట్ ఇలాంటి సోయల్ ఎందుకు కనబడాడు అంటే ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఈరోజు నేను ఈ విషయం, మనిషికి మంచి అనేది గడప బయటికి కూడా పోదు.